అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మందరాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం అమ్మా నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను మన కష్టాలను పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. కనుకే తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. నువ్వు నేను కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు. మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు. చదువుల సల్లని నీడా అంతస్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా. బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈ రోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు మోగెను మన బడి గంట. నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. తప్పు ఒప్పు చెప్పినరు తప్పు
వద్దన్నరు తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. పిల్లలు, మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే
దేశంలో ఎటువంటి ఆందోళనలకు అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు. అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. నిశ్శబ్దమయ్యి కూర్చున్నది నీవు లేవని, తను తలుస్తుంది అక్షరాల సంతకాలని. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల
బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. వినబడే ఓ కమ్మని పిలుపై మోగిందో బడి గంట పక్షుల పలుకై తరతరాలు తన ఎదపైన ఈ జగమంతా నడవడికను నేర్పిందో మన జీవితమంతా. పాఠాన్ని వింటే ఏర్పడనే గొప్ప వేదికై మన కనుల ముందు కదలాడిన దృశ్యమాలికై బడి చేరలేని బ్రతుకులు శిలకల్లో హలాలై చదువమ్మలేని జీవితగిన గాలి పటములై ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. పదం బలికే ఓనమాల సాక్షిగా బడి తరువకుంటే బ్రతుకే శూన్యమే నిజముగా దిక్సూచి లేని నావలాగా సాగును బాల్యం ఎదిగే చిరు ప్రాయాలకు అది ఎంతో ప్రమాదం. పాఠశాల మనకు నేర్పిందో బతుకుల సిద్ధం వేల కుటుంబాల భవిష్యత్. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా ఆఫీసర్ స్టేడియా ఇంకోటి సందర్శన చేసి షోని క్లైమాక్స్ లో అంతర్పక్షం జరిగిన వాయిస్ జరుగుతుంది కానీ అంబేద్కర్ చేసి తెలుగు వ్యక్తుల కంఠాలను क्या समझता है एक पूरा मिट्टी भाई किसी ने रिलायंस प्रोजेक्ट किया तो हमारे बहुत सुपर स्टार మీకు సమస్య వస్తే దండం పెడతారు, నాకు సమస్య వస్తే భిన్నం పెడతారు. రాము నువ్వు ఏం తీసుకుని పడతావు? అశోకుడి రాము నువ్వు ఏం తీసుకుని పడతావు? అశోకుడి 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 రాము నువ్వు ఏం ట్రైన్ పడతావు? రాము రాముడే
సందర్భంగా ఉంటారు. ఇండియా సర్టిఫికేట్ తెలియజేస్తున్నారు. నువ్వు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. తెలియజేస్తున్నారు. నువ్వు ఇంట్లో వెళ్ళిపోయినటువంటి పాపం చేయాల్సింది అప్పుడు ఇంతవరకు అప్పిస్తున్నారు. నా మిత్రులు నేను సుమారుగా 10 ప్రోగ్రామ్ ఇస్తున్నా. ఎక్కలేని ఆనందం ఈ సందర్భంలో మనలో అంత ఆనందం. ఎందుకంటే అది మీ బ్యాచ్ అలా ఉంటుందంటే 45 years అంటే నాకు 4.5 years లాగానే అనిపిస్తుంది. 45 years అన్న ఆ మాట అసలు అనడానికి బాగా అనిపిస్తుంది. దాన్ని కంపల్సరీ అనాలి. అప్పుడు గట్టిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరూ గట్టిగా చెప్పండి. మేడమ్స్ గర్ల్స్ ఇప్పటికీ నేను గర్ల్స్ మేడమ్స్ అన్నాను. ఓన్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటాను. ఎందుకంటే ఈ రోజు నేను చాలా ఎనర్జెటిక్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన గురువులందరికీ కూడా ఈ రోజు చక్కటి శుభదినం. వారిని సత్కరించుకోవడం ఇది కూడా చాలా శుభదినం. అలాగే అదే కాకుండా వాళ్ళ చంద్రబాబు గారి విగ్రహాన్ని చక్కగా ఆవిష్కరించారు. వారి పరివారం అంతా కూడా విచ్చేసింది. చాలా సంతోషదాయకంగా ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాకుండా మనం కూడా ఇందులో ఒక పార్టిసిపేట్ చేయాలని ఎప్పుడూ గుర్తుంటే కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి అందరూ శ్రీలత గారు అండ్ రమేష్ గారు పూర్వ చంద్రబాబు గారి విగ్రహాన్ని వారు చాలా స్వయంగా నిర్మింపజేసి వారు మనందరికీ అలాంటి కార్యక్రమంలో పాల్గొని చేసినందుకు చక్కటి మాట్లాడి రవి సార్. నాకు పేరు ఐడియా లేదు. మీ పేరు రవి గారు నిజంగా ఒకే హాస్పిటల్ కానీ మన హైదరాబాద్ వచ్చారు. సార్ గారు మంచి ఈవెంట్స్ చేశారట. మధ్య మధ్యలో మనందరినీ ఆనందం చేయడానికి వాళ్ళందరినీ ఆశ్చర్యంలోకి తీసుకెళ్ళడానికి వస్తారు. కార్యక్రమానికి ముందుగా వెళ్ళడానికి సాధారణ ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఒక చిన్న మొదలది కోఆపరేటర్ గారు మధుపల్లి రవి గారు, అలాగే పాఠశాల అధ్యక్షులు కార్యవర్గ అధ్యక్షులు కోటేశ్వరరావు గారు వీరందరికీ కూడా సాధారణ ఆహ్వానం తెలియజేస్తున్నామని పెద్ద చెప్పడంలో వారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సంతోషంగా కలుసుకున్నాం. దీనికి మన అధ్యక్షుడిగా సభకు ఒక అధ్యక్షుడిగా మన వీరర్ నుండి ఫస్ట్ నుంచి మన తరగతిలో కూడా ఉన్న అప్పటి 10వ తరగతిలో కూడా వీరర్గా ఉన్న ఉమేష్ మామిడా ఉమేష్ను సభాధ్యక్షుడిగా మేము అనుకోవడం జరిగింది. అతడు ఆశీనులై మా సభను మా పూర్వ విద్యార్థి మన అందరి సంతోషాలను ఒక క్రమంలో వచ్చినాము. అదే మళ్ళీ మన ఈ కార్పొరేటర్ మన కార్పొరేటర్ అయిన మధుపల్లి రవి గారు సభకి ఆహ్వానించబడింది. అదే మన అందరికీ పాలకవర్గం మన పాఠశాల పాలకవర్గం మన పాఠశాల శ్రీ వెంకటేశ్వర పాఠశాల పాలకవర్గ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏ వెంకటేశ్వర గారు కూడా మన స్నేహితులకి రావడం జరిగింది. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుండి విద్యార్థులు అయితే మనల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చిన అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే మన వాళ్ళ యొక్క ఆచర్య ఇప్పుడు మనకు చెప్పిన మన గురువులను ఆహ్వానిస్తున్నాను. మొదటగా మనకు 1వ తరగతి నుంచి మనకు పెద్దగా ఉన్న సంగపు శ్రీనివాస మన శ్రీనివాస గారిని కూడా
వేదిక అనేది కావాల్సిందిగా కోరుతున్నాము. మన ఇంకొక గురువులు అన్ని కళాకారులు కూడా మనకు అన్ని కళలు వేసి అన్నింటిలో కూడా మనము తీసుకుని చెప్పడం జరిగింది. ఆ గురువు గారు ఆయన అంకం వినోద్ సార్ గారిని వేదిక అధికారిగా కోరుతున్నాం. మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే సాధించాలి కాబట్టి శివుడు మనకు సామాజిక పరంగా ఏ విధంగా మనం ఉండాలి, సమాజం గురించి చెప్పిన మన శివుడు సుధాకర్ సార్ గారిని మన వేదిక మీద ఆహ్వానించడం జరుగుతుంది. మన ఇంకో గురైన ఏ విధంగా మన శరీరంలో కూడా ఏ విధంగా ఉండాలి, నృత్యాలు కానీ అన్నిటి గురించి చెప్పిన జీవశాస్త్ర మన సారైన అంటే ఇప్పుడు రాకుండా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు శారీరక దృఢత్వం గురించి పెద్ద ఆటలాడించిన మనకు విద్యాల ప్రేరణ గారు కూడా మనం సాగుయ్యారు. మేనేజ్ చేయడం వల్ల రాలేకపోవడం జరిగింది. తర్వాత మనకు చివరికి వచ్చినా కూడా అన్ని విధాలా మనకు సహకారం ఇస్తూ డాన్స్ ఇంగ్లీష్ కూడా చెప్పడం జరిగింది. ఏ శకాన్ని ఉంటారు మనకు అన్ని విధాలుగా రాజశేఖర్ విద్యాసాగర్ గారు కూడా చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మనకు ఇంగ్లీష్ చివరికి మనకు చివరి ఇంగ్లీషు చెప్పడం ఏముంటే మనకు మన కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా మనకు సార్లు నియమించుకొని మనకు ఇంగ్లీష్ వచ్చినట్టు ఇంగ్లీష్లో మన రాజడానికి అవకాశాలు కల్పించి ఆ సార్ను మనకు నియమించినట్టు ఆ సార్ సామల రాజగోపాల్ సార్ గారిని మనకు వేదిక పెట్టకుండా కోరుతున్నాం. కూడా మనకు సభ్యులు చేసిన అన్న నాగేశ్వరరావు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు తర్వాత మా తర్వాత వచ్చి మాకు మా పరిలోకనే చేసిన సారు ఆదినారాయణ సారు గారు కూడా స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభాకర్ సార్ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను నడిపించవలసిందిగా మన అధ్యక్షులైన రమేష్ గారు వారిని మనం విగ్రహ ప్రతిష్టాపన మన విద్యార్థి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గురువులను సన్మానించే కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాం. దయచేసి గురువులు పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా
టీమ్. మాటేటి ప్రసాద్, కుంటే సచవరు, దూర రవీందర్, మార్త శారద, చిన్నని విజయ, జంజాల కుమారస్వామి, బైరి సురేందర్, కేరాల నిర్మల, రంగులవి, సుదర్శన్ సార్, గౌడ ఇదయ్య, నిర్యాణ కోటేశ్వర్, కొమ్మాలు, వీళ్ళందరూ చామరావు సార్, సారీ సార్ మర్చిపోవడం జరిగింది. చామరావు సాంబమూర్తి సార్, వాళ్ళ పేరు లిస్టులో లేదు కాబట్టి మనం వీళ్ళందరికీ చిట్యాల సోమనరసయ్య సార్ కూడా గౌరవించారు. మనందరం ఒక్క నిమిషం వాళ్ళందరికీ మళ్ళీ ఓం వరకు శ్రద్ధాంజలి పెడుతున్నాం. దయచేసి అందరూ నేర్చుకోబడింది. ఓం కొంతమంది పేర్లు చదువుతాను. దయచేసి నేను ఒక్కొక్కసారి కొంతమంది పేర్లతోటి మనం అందరినీ అధ్యక్షం. కోడం సురేంద్ర గారు, ఆకుల లక్ష్మణ, ఎదురుగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కార్యక్రమంలో ఫోటోలు పెట్టుకున్నాం కాబట్టి సార్ సైడ్ ఉండాలి. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆత్మీయతతో విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఎన్నో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన మా అభిమాన గురువులు శ్రీ సంగీత శ్రీనివాసులు ఎస్జీపీ గారికి, శ్రీ వెంకటేశ్వర మా దగ్గరకు వచ్చి ఎస్ఎస్సీ బ్యాంక్ వారు సవినయంగా మూడిక హస్తాలతో అందిస్తున్న సువర్ణాక్షర సుధాల మాల, సీతమ్మ రాఘవులు పుణ్య దంపతుల వారికి ఎలా ధన్యమైంది. ఆ ఏడుకొండలవాడైన శ్రీనివాసుడుగా ప్రయోగించాలని వారి మనసు పొందుకుంది. 1966లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టి 2001లో అలరిగా విద్య వరకు దశాబ్దాల పాటు విద్యార్థి మధ్యలో మీ స్నేహ సుమాలు వికసిస్తూనే ఉంటాయి. సామాజిక శుభ్రతలో సత్తులో ఆ పట్ల మీరు చూపించిన అపార ప్రేమాభిమానాలకు, అత్యంత గౌరవాభిమానాలతో మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో 23/8/2026 ఆదివారం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రాంగణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ భావించకుండా వారు పైకి ఎక్కేటప్పుడు కూడా సన్మానం అవుతున్నప్పుడు గట్టిగా చప్పటితో ఆహ్వానిస్తున్నాం. కళా సాహిత్య వెలుగుల తెలుగులలో పదములలో మధురలు పలికిస్తూ మా బాల్యానికి తెలుగు వన్నెలసిన అమృతమూర్తి, మా ఆశయ సాధనకు ఆత్మశక్తిగా నిలిచిన అద్వితీయ స్ఫూర్తి శ్రీ అంకం లీలామూర్తి గారు, బిఎస్సీ బిఎడ్ తెలుగు విషయ బోధకులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ఉస్సు కరీమాబాద్ గారికి 1981 ఎస్ఎస్సీ శిక్షణ పూర్తి లభించిన విద్యావంతులు సార్ వెనకాల రెడ్డి గారు, ఎవరిని కవర్ చేయకండి. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ఉస్సు ఓకే రెడీ, 1981 ఓకే రెడీ సార్. ఎస్ఎస్సీ బ్యాచ్ వారు సవినయంగా ముకుళిత హస్తాలతో అందిస్తున్నారు. అలా ఉండండి. సుధాల మాల. శ్రీయుతులు సూరత్ తిరుపతి రెడ్డి రాజా మీ పాద
అక్షర సుమారు మీ చల్లని నీడలో ఒదిగిన మీ పిల్లలం 1981-82 ఎస్ఎస్సి విద్యార్థులు 23/8/2026 ఆదివారం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చీర శ్రీనివాస్ గారు, ఉత్తలమల్లి శ్రీనివాస్, నాగపూడి రాజబాబు, మేడిది సారంగపాణి గారు, ఉడిమెల్ల భాగవత్ దాస్, మొలిపాక రాజమల్లు, చీర రాజమౌళి, వైరి రమేష్. మంచి పని చేస్తారు. దండలు వేసుకోండి సార్, వేసుకోండి వేసుకోండి, దండలు వేసుకోండి, దండలు వేసుకోండి. సార్ దయచేసి మీరు అడ్డం రావద్దు వాళ్ళకి. ఓకే అమ్మా. బోధన పద్ధతులతో మాకు జ్ఞానసుధనను మంచి మా భవిష్యత్ జీవితానికి మానవతా విలువలను అక్షర వెలుగులను పంచిన సుధుమరుల సుధాకరుడు, సౌమ్యుడు, సహృదయుడు శ్రీ మచ్చా సుధాకర్ రావు గారు. ఓకే చూడండి సార్, రెడీ. ఆ మేమంటే సార్ మేమంటే కూడా ఏంటి మీ చేతిలో ఉన్నది వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే చూడండి. స్థలతో అందిస్తున్న సువర్ణాక్షర సుమాల ఆ కోదండరాముడి దివ్య ఆశీస్సులతో ఓకే సార్ వెంకటలక్ష్మి 2026 ఆదివారం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గట్టిగా చెప్పండి. ఓకే అండి, మళ్ళీ ఎంతమంది వచ్చినా దగ్గర సార్ దగ్గరకు వచ్చేయండి. అది సార్ మేమంటే మీ ఇంటి పట్టుకోండి సార్. ఓకే చూడండి సార్, రెడీ. చిన్నారులకు బడిని ఆటపాటల పూతోటగా మార్చిన ప్రేమ సాధనలు, వారి అవసరాలను ఆత్మీయంగా తెలుసుకొని ఆదరించిన కరుణా సాధనలు, దీక్షా పట్టుదలతో అంచెలంచెలుగా సాంస్కృతిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయ్యారు. అబద్ధులే చిన్నారుల ఆనందానికి ఆధునిక దుబాయిగా నిలిచారు. కుటుంబ సభ్యుల ఆదరణ ఆప్యాయతలు మీకు శతమానం యువతిగా కనబడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ హృదయాంతరాల నుండి భక్తితో మనస్ఫూర్తిగా మీ పాదపత్రులను సమర్పించుకుంటున్న అక్షర సుమారు మీ చల్లని నీళ్ళలో ఒదిగిన మీ పిల్లల 1981-82 ఎస్ఎస్సి విద్యార్థులు 23/8/2026 ఆదివారం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రాంగణం. థ్యాంక్ యూ. ఫోటో మంచిగా ఓకే ఓకే వెనక వచ్చింది మంచిగా చిన్న రాగానే చెప్పేది మనం ఒకటే ఉంటుంది. కరెంటు వెనకనే ఉన్నాడు కార్పొరేటర్, ఫోన్ చేస్తాను. చాలో కప్పండి, చాలో చాలో కప్పండి, చాలో కప్పండి సార్, చాలో చాలో కప్పండి. మన పాఠశాల ఓకే చూడండి. ఓకే రెడీ సార్, సార్ చూడండి సార్. అక్షర సేనాని సౌమ్యులు సహృదయులు శ్రీ అన్నా నాగేశ్వరరావు గారు, రికార్డ్ అసిస్టెంట్ శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ఉర్సు కరిమాబాద్ గారికి 1981 మేడం ఇచ్చేదండి మేడం మేడం అభినయంగా ముక్కుడి కాస్తాలతో అందిస్తున్న సువర్ణాక్షర సుమాల అన్న పుల్లయ్య లింగయ్య ఆది దంపతులకు ఆ వీరన్న స్వామి ఆశీస్సులతో 1956 జన్మించిన మీరు చిన్ననాటి నుండి శుక్లపక్ష చంద్రుడిగా వెలుగొందుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
దండలు మార్చుకోండి. మీరు కూడా వేయండి సార్. సార్ వేయండి, దండలు వేయండి. ఇస్తున్నా సార్. ఓకే, శాలువా చెప్పండి సార్. శాలువా ఇవ్వండి సార్కి. మెమ్మంట ఇవ్వండి. శాలువా ఇవ్వండి, మెమ్మంట ఇవ్వండి. అది జరుగుతుంది సార్. కొంచెం బ్యాక్, వీలంత వెనక్కి నిల్చోండి. కొంచెం బ్యాక్ జరగండి సార్. కొంచెం బాగా ముందుకు వస్తున్నారు, ఫోటో అడ్జస్ట్ అవ్వట్లేదు. కొంచెం మీరు సెట్ కావాలా. ఎస్ఎస్సి బ్యాచ్ వారు సదనేక ముగ్గురి సంవత్సరాలతో అందిస్తున్న సువర్ణాక్షర సుమాల మాల కళలకు ప్రాణాలు చేయని ఊరుగలు నడిపొట్టున గల విష్ణు ప్రాంతంలో సదాశివుడు లక్ష్మీ పుణ్యదంపతులకు 4/5/1959 నాడు ఏకైక కుమారునిగా జన్మించిన మీరు పురాకృత పుణ్య సంభావులు, సకల విద్యా పారగతులు, ముగ్గురు అక్కల ముద్దుల తమ్మునిగా జన్మించిన మీరు వారి ప్రేమానురాగాల పల్లకిలో ఊరేగుతూ పరమావధిగా భావించి విద్యార్థులను ఉన్నత పాఠశాలను స్థాపించి నికరణ శుద్ధిగా విద్యార్థుల సర్వతోముఖంగా కృషి చేశారు. అందుకే మీ ఉపాధ్యాయ జీవితం అద్భుతం అననే సామాన్యం. అటు నాటక రంగంలో అగ్నిదీపం నాటకంలో ఉత్తమ క్యారెక్టర్గా ఒకటి వచ్చిన మీరు ఇటు విద్యారంగంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం మీ బహుముఖ ప్రజ్ఞకు సృజనాత్మక విద్యకు నిదర్శనాలు. మీ గురుభక్తితో మనస్ఫూర్తిగా మీ పాదపద్మలకు సమర్పించుకుంటున్న అక్షర సుమాలు, మీ చల్లని నిధులు ఎదిగి ఉడికిన మీ పిల్లలు 1971 ఎస్ఎస్సి ఈ కార్యక్రమం అయిన తర్వాత హ్యాపీగా ఎవరెవరు మాట్లాడుకుందాం మనం కూడా. మన కార్పొరేటర్ గారిని మనం సన్మానించుకోవడం మన బాధ్యత. మరుపల రవి గారు, అలాగే మేడం గారు, మరుపల విజయరెడ్డి గారు, విజయ ఇంటి శివ పార్వతుల వలె సీతారాముల వలె ముగ్గురి మాటలు దేవతరాలు కూడా ఒకరు ఇప్పటి వరకు నడుస్తున్నారు. ఎవరికి కూడా అలాగే
కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్, వెంకటేశ్వర హై స్కూల్ ప్రెసిడెంట్, అదేవిధంగా వెంకటేశ్వర హై స్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అందరికీ సభావందనం తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమము చంద్రబాబు కార్యక్రమం స్టాచ్యూ పెట్టడం అనేది ఆ ఒక కళ. ఇన్నిసార్లు కమిటీలు అందరూ చదువుతున్నాం, అందరికీ వాళ్ళందరికీ పూర్వ విద్యార్థులు కూడా మీ సమక్షంలో, అంటే ఎంతో మంది పూర్వ విద్యార్థులు వేడి పెట్టుకున్నారు, గట్టి గట్ట చేసుకున్నారు, అన్ని చేసి, కానీ ఇంత మంచి గ్రాండ్గా అసలు చాలా స్టాచ్యూ పెట్టడానికి మంచి ప్రోగ్రామ్ పెట్టడం మాత్రం అంటే ఒక 10 ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆదేశం కావచ్చు, కరెస్పాండెంట్ ప్రకారం కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ ఇంత గ్రాండ్గా మాత్రం మీరే చేస్తారు. దీనికి మీ అందరికీ సభాముఖంగా వందనాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరు మాజీ పూర్వ విద్యార్థులు కాబట్టి చిన్న విషయం ఏంటంటే, స్కూల్లో ఒక 20-25 ఏళ్ళ నుంచి ఎంజీ గ్రాంట్ అనేది వస్తలేదు. ఒకప్పుడు 40 మంది టీచర్లు ఉన్నప్పుడు 2% ఎంజీ గ్రాంట్ వచ్చేది గవర్నమెంట్ నుండి. ఇప్పుడు చాలా 20-25 ఇయర్స్ నుంచి ఎంజీ గ్రాంట్ రావట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మా కమిటీ వాళ్ళు ఏదో విధంగా డొనేషన్ చేసుకుంటూ కొంతమంది నడిపిస్తూ వస్తాము. అది కూడా ఒక ల్యాండ్ ఉంటే అది అమ్మేసి ఆ మార్కెటింగ్ జరిగింది. కొంతమంది వెళ్ళకపోవచ్చు, అంటే చాలా వచ్చిన వాళ్ళు పంపిస్తాను ఇక్కడ. కాబట్టి వాళ్ళకు తిరగడం అనే విషయాలు చెప్తున్నాను నేను. అదొకటి ఏంటంటే, మీకు ఎవరైనా మంచి ఉదాహరణ స్వభావం ఉన్న వాళ్ళు అంటే స్కూల్కి ఏదైనా ఏ రూపంగా డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పుట్టవచ్చు ఏదో ఒకటే కమిటీ ఏదో అయిపోతుంది వాళ్ళు ఎక్కడ వస్తాను నేను. అప్పుడు విదేశీ కమిటీ వస్తుంది. ఏ కమిటీ వచ్చినా కానీ మీరు ఎవరైనా మీరు చదువుకున్న విద్యా సంస్థ కాబట్టి మీకు ఉదాహరణ స్వభావంతో ఏమైనా డొనేషన్ చేసుకుంటే చేయాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు కూడా వాళ్ళు కమిటీలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు దాంట్లో సభ్యత తీసుకుంటే కాకుండా ఓటింగ్ అవకాశం ఉంటుంది. సభ్యులు కాకుండా తీసుకుని సాయంత్రం నాకు ఇస్తే చాలా సంతోషపడతారు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుని చేయండి. రాను మళ్ళీ మన ప్రైవేట్ స్కూల్ కూడా చేసుకోవడం జరుగుతుంది, మనం నడిపించుకోవడం జరుగుతుంది. నార్మల్ ఫీజు పెట్టుకోవచ్చు, తక్కువ ఫీజు, మామూలు లాభాలు అన్ని సెట్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ ఎక్కడైతే ఉన్నదో ఆ విధంగా ఉన్నారు కదా, అన్ని రకాల ఏర్పాటు. మన అమెరికా నుండి నేను అమెరికా పోయినప్పుడు కూడా ₹1,00,000 పంపిస్తాను. మళ్ళీ ఒకసారి పోయినప్పుడు వాళ్ళు ₹1,00,000 పంపిస్తాను. ఇప్పుడు మనకు అమెరికా ఫండ్స్ ₹5,00,000 వచ్చినాయి. ఆ అమెరికా ఫండ్స్ ₹5,00,000 తోటి మన భారత సదానందం అని అంటే మన స్కూల్ చదువుకోలేదు, కానీ మాకు దగ్గర క్యాండిడేట్ అనమాట. ఆయన 1 years నుంచి నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను, మన స్కూల్లో మన మనసులో పంపించండి. ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అమెరికాకు పంపిస్తాను, బిల్లుతో సహా పంపిస్తాను. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సభాముఖంగా వాళ్ళు కూడా భారత సదానంద గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము చెప్పిన కష్టం అందరూ దృష్టిలో పెట్టుకొని మరి మా మాట అన్నిటి కొంతమంది వస్తారని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల 81, 82 జాతి ఎస్ఎస్సీ జాతి పూర్వ విద్యార్థుల సమైన కార్యక్రమానికి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, మా పాలకవర్గ సభ్యులు, మా పాలకవర్గ కార్యదర్శి కోటేశ్వరరావు గారు, మా పాలకవర్గ సభ్యులు, పూర్వ చంద్రమౌళి సారు కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో చదివినామంటే చీటైనంత ఒక పండుగ వాతావరణం లేక ఒక ఇక్కడి నుంచి దగ్గరదాకా ఒక లైన్ ఉండేది. దాదాపు 1400 నుంచి 1600 మంది స్టూడెంట్స్ ఉండేది. 6th క్లాస్లో చదవాలంటే రికమెండేషన్ కావాలి. 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివేది, 6వ వెంకటేశ్వర సాయి స్కూల్ అనేది పూర్వ సంఘం పడేది. రెండు విధాలుగా మిగిలేదు. 6వ తరగతి ఎవరైనా చేరాలంటే రికమెండేషన్ చిన్న లీడర్ల దగ్గరికి, పెద్ద లీడర్ల దగ్గరికి పోతే ఆ చంద్రబాబు సాధనకి అయితే ఏదో విధంగా తీసుకునేది. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అట్లా ఆ విధంగా నడిచిన స్కూలు ఈరోజు విద్యార్థులు వెలువెళ్ళబోతుందన్న ఉద్దేశంతో మన ప్రధాన ఉపాధ్యాయులు సోమశేఖర్ ఇంగ్లీష్ బోధన చేయడానికి అనుమతి కావాలని వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావడం వల్లే ఈరోజు వెంకటేశ్వర ఉన్నత పాఠశాల నడుపుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా.
కేవలం 150 మంది స్టూడెంటే ఉన్నారు. అప్పుడు 1600 మంది 40 మంది స్టాఫ్ ఉండే. అటువంటి పాఠశాల ఈరోజు ఎక్కడ చూసినా తల్లిదండ్రులు కాయకష్టం చేసుకొని తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి పలు రంగాల్లో రాణించాలని కష్టపడి ప్రైవేట్ స్కూల్లోనే చదివించడం మొగ్గు చూపినా కూడా అయినప్పటికీ ఈ ఉత్సుకణ్యంగా ప్రాంతం సంబంధించిన వివిధ విద్యార్థులే ఈరోజు వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో చదువుతాలని తెలియజేస్తున్నారు. చూడటానికి స్టాఫ్ చదువుతాంది, విద్యార్థులు చదువుతాను. మన దాంట్లో 5-6 సంవత్సరాలు అయినాక ఈ పాఠశాల పరిస్థితి ఏదైనా కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం. ఇప్పటి నుంచే విద్య సైన్యం పెంచాలి. ఆ విధంగా కనుక పెట్టేంటే ఈ పాఠశాల కొనసాగుతుంది. మన చిన్నమూరు సార్ ఏ ఉపాధ్యాయులు పెట్టింది అప్పుడు ఫీజు కట్టాలంటే నేను కూడా 1 తరగతి నుంచి 7 దాకా రూపాయి ఫీజే అప్పుడు కట్టేది. దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ ఒక టీచర్ ఇక్కడ పెట్టి గృహ సంఘాలు పెట్టి ఇదే ప్రాంతంలో ఇదే మనం చూస్తున్నది క్లాసెస్ కానీ ఇక్కడ చదువుకున్న ఇలా చూస్తే చాలా సంతోషం ఉన్నది. ఇలా వ్యాపార రంగాలు ఉన్నారు, ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకోమని మీరు మీకు మాకు 12 సంవత్సరాలు 60 సార్. అందువల్ల నేను ఒకే మాటతో చెప్పేది ఏంటంటే మీకు పెళ్లి కానీ పిల్లలు పెళ్లి చేసిన మీకు బేసిక్ చెప్పేది ఒకటే పదం వ్యవసాయ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యం ఉండాలని మసాలా కోరుకుంటాను. అమ్మమ్మలకు స్వాగతం. మీరు దాదాపు 55 నుండి 60 ఏళ్ళ వరకు ఉంటారు. 81 సంవత్సరాలు గాంధీ. తర్వాత నా 10 సంవత్సరాల కోరిక ఈ రోజు నాకు నెరవేరింది. ఎందుకంటే పెద్దలు సార్ ఏ పెట్టినా నేను ఫస్ట్ కోరుకునేది సార్ విగ్రహం పెట్టాలనేది నేను చాలా రిక్వెస్ట్ చేసిన. నా అంత ప్రదేశానికి సార్ respected dignitaries on the dais and my dear family members, students, friends, relatives, all of you, very good afternoon. And first of all, I am very happy to establish that Chandramouli sir is our guru, and nobody had an idea to establish that statue, but it is very happy. ఈ ఆలోచన మీ అందరికీ వచ్చినందుకు నేను మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. వై బికాస్ వీఆర్ ఆల్సో ఇన్ ద స్టూడెంట్, వీఆర్ స్టడీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. కానీ మాకు అలాంటి గొప్ప ఆలోచన రాలేదు. వాస్తవంగా ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఐడియా. మీ అందరికీ కూడా నేను మరొకసారి మంచి కార్యక్రమాన్ని చేసి మళ్ళీ చంద్రమౌళి సార్ ఆ స్టాచ్యూలో మనం ప్రతికించుకొని మనం చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా ఆశీస్సులు మీకు ఉంటాయని, ఒక గురువుగా నన్ను ఇక్కడికి పిలిచి సన్మానం చేసినందుకు ఎల్లప్పుడూ నేను మీకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. పాలకవర్గ అధ్యక్షులు కార్పొరేటర్ గారు, పాఠశాల పాలకవర్గ కార్యదర్శి గారు, అలాగే వేదిక నేతలు, 81-82 నేను 1980 నవంబర్లో అపాయింట్ అయ్యాను. ఈ లాస్ట్ నేను మనకు జ్ఞాపకం ఉంది, ఒకసారి 2 సార్లు వచ్చినట్టు జ్ఞాపకం. ఓకే, నేను ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతం ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు నడిపిన ప్రతి
ఈ సహకారాన్ని ఏదో ఒక విధంగా సహకారాన్ని పాఠశాలకు అందించి కూడా ఆచరించింది. దాని వెనుక ఉన్న సత్యం ఏదో తెలుసా? ఎవరినైతే మనం రెండు చేతుల మనం నమస్కారం తెలియజేస్తున్నామో అర్థం ఏంటంటే మన ఎదుటి వ్యక్తిని దైవంగా భావిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆ వ్యక్తిని దైవంగా భావించేంత సంస్కృతితో మనం నమస్కారం చేస్తున్నాం. కాబట్టి మన సంస్కృతి అంత గొప్పది అని నేను చెప్పదలుచుకున్నాం. చివరిగా నాకు ఈ సన్మానం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీరందరూ కూడా దాదాపుగా 60 దగ్గరలోనే ఉండొచ్చు. మీరు తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు అయి ఉంటారు. నేను ఒక ప్రశ్న అడిగిన మా మనవరాళ్ళు, నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, 3 మనవరాళ్ళు. నేను అమ్మ మీటికి పోతానా అనేది బాబు నాకు తాత వేరే ఉన్నాడు. రికార్డుగా నేనే ముందు కొన్నది కూడా రిజిస్ట్రేషన్ నాదే. తాతయ్యకి పోతానంటలేదు, అమ్మ మీటికి పోతానంటే మాకే అడుగుతా. వాళ్ళు ఏమన్నారంటే అందరంటే కూడా నేను అట్లా వెళ్తాను. ఎందుకు అంటే ఈ విధమైన తాతమ్మకి పోతామని వాళ్ళు, అత్తగారికి పోతున్నామని వీళ్ళు, అమ్మాయికి పోతున్నామని వాళ్ళు ఎందుకంటే మన స్త్రీ అంత ఉన్నతంగా చూస్తాం కాబట్టి అందుకు ఆ విధంగా మన సంస్కృతి సంప్రదాయాలుగా ఉంది. ఇలా చెప్పుకోవాలని చాలా మాట్లాడారు. మరి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం కన్ను మీద మాట్లాడకండి. 2 సెకండ్లు మాట్లాడద్దు ప్లీజ్. ఒక్కసారి ఓకే సరే తమ్ముడు అందరూ ప్లీజ్ చేసేసి పెట్టుకోవాలని కదా ముందు పెట్టండి అందరూ. అంతే కదా, సూపర్. ఓకే లక్ష్మీదేవి గారు వస్తుంది మధ్యలో. సార్ అందరూ అందరూ పెట్టాలి ప్లీజ్. ఒక్క 2 minutes అంతే. 1 సెకండ్ సార్, అట్లా ఉండండి. ఫస్ట్ ఒకసారి మీరు హ్యాండ్స్ డౌన్ చేయండి. 1 2 3 గో. సౌండ్ అస్సలు రాలేదు. 1 2 3. కాకపోతే సార్ ఒకసారి ఆమెకి అని తను చెప్పారు ఏంటని అర్థం కాదు. ఓకేనా, దిగమంటారా సార్? ఓకే ఒక్కసారి గురు. ఓకే సార్, ఆ కన్ను కనిపించండి సార్. సూపర్. మీరు ఎంజాయ్ చేయండి. ఆయన వాళ్ళని కమ్ముతాను మీరు మళ్ళీ ఇస్తాను. రైట్ ఓకే దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఓన్లీ నవ్వు మాత్రమే, స్మైల్ మాత్రమే చేయండి. భయపడడానికి గురువు లేదక్కడ, నవ్వచ్చు, ఫ్రెండ్సే ఉన్నారు. నిజంగా మనకి ఈ రోజు సన్మాన పత్రాలు ఏదో చక్కగా రాసి వినిపించిన నరేంద్ర గారు, సురేంద్ర గారు నిజంగా సూపర్ అండి. సార్ వెయిట్ రెడీ.
వీళ్ళతో మేము మూమెంట్ చేయిద్దామా? లేచి అందరూ లోకాల
దూరమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
The darkness!
విడిపోయారు. తప్పిపోయారు. అది 25 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. అలా ఒక విషయాలు Now.